హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్ టెక్ వైబ్స్. బై ద వే గైస్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది కదా మనం వీడియో పెట్టేసి, 4 days అయిపోతుంది. అండ్ చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు. అండ్ ఐ వాస్ ట్రైయింగ్ టు రిప్లై యూ ఆల్ గైస్. నేను వీడియో రికార్డ్ చేసి ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం పట్టేస్తుంది. దట్స్ వై ఐ వాస్ గెటింగ్ డిలేడ్. అండ్ డోంట్ వరీ గైస్, ఐ విల్ ట్రై టు డూ మై వర్క్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు కదా మీరు. పెద్ద సమస్య ఒకవేళ మీకు నచ్చినట్టయితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో గైజ్, ఈ వీడియో వచ్చేసి ఎడ్యుకేషన్ లోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎడ్యుకేషన్ లోన్ చాలా మంది అయితే కామెంట్ చేశారు. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా మీరు, 46K ర్యాంక్ వచ్చింది బ్రో, కానీ ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారా అని ఒకరైతే మెసేజ్ చేశారు. అండ్ చాలా మంది అయితే బ్రో ఎడ్యుకేషన్ లోన్ కోసం డీటెయిల్ వీడియో చేయొచ్చు కదా బ్రో, సంథింగ్ లైక్ దట్ అలా మెసేజ్ చేశారు అనమాట. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా అడిగారు. చాలా మెసేజెస్ వస్తున్నాయి గైస్. అండ్ ప్రతి కామెంట్ కి నేనైతే రిప్లై ఇస్తున్నాను. అండ్ ఆల్సో మీరు వీడియోస్ తీయమంటుంటే నేనైతే వీడియోస్ ట్రై చేస్తున్నాను చేయడానికి. అండ్ 1 by 1 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. మీకు ఇంకా టైం ఉంది కాబట్టి, బికాస్ ఎడ్యుకేషన్ లోన్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్, మీ అందరికీ తెలియాల్సింది అనమాట. ఈ వీడియోలో వచ్చేసి ఎడ్యుకేషన్ లోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మీకు నా గురించి చెప్తా. నేను ఎలా అప్లై చేశాను ఎడ్యుకేషన్ లోన్, నాకు ఎలా ఇచ్చారు లోన్, నా గురించి డీటెయిల్ గా చెప్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలా అప్లై చేయాలి, అసలు డాక్యుమెంట్స్ ఏం కావాలి, అసలు డాక్యుమెంట్స్ ఒకవేళ కావాలా లేదా అన్ని నేనైతే డీటెయిల్ గా చెప్తాను మీకు. అండ్ ఆల్సో మీరైతే ఈ వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఫుల్ గా చూడడానికి అయితే ట్రై చేయండి. స్కిప్ చేసి చూస్తే మీకు కొంచెం అర్థం అవుతుంది, కొంచెం అర్థం కాదు. సపోజ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వేరే వీడియో చూడండి, లేకపోతే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఎడ్యుకేషన్ లోన్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్తున్నాను కాబట్టి నేనైతే ఎలా అప్లై చేస్తున్నో చెప్తాను. ఫస్ట్ అయితే గైస్, మీరు ఎలా కౌన్సిలింగ్ తీసుకున్నారో, తర్వాత ఎలా వాళ్ళ ర్యాంక్ బట్టి అండ్ కేటగిరీ బట్టి ఫీజు బట్టి ఉంటాయి కదా, అన్ని చాలా ప్రాసెస్లు ఉంటాయి. ఫస్ట్ ఏమైందంటే నేనైతే డైరెక్ట్ గా బ్యాంక్ అయితే వెళ్ళలేదు. బికాస్ వాళ్ళైతే జస్ట్ నాకు తెలియదు కదా విఐటి వస్తుందని, విఐటి వస్తుందో రాదో అని నాకు వచ్చాక వెళ్దాంలే బ్యాంక్ కి అని అయితే మేము ఫస్ట్ ఏమైందంటే కౌన్సిలింగ్ జరిగింది విఐటిలో. అండ్ దిస్ కేటగిరీ అని అయితే వాళ్ళు సీట్ అయితే ఇచ్చేసారు. మనకి సీట్ ఇచ్చేసాక ఫస్ట్ ఇయర్ ఫీజ్ అయితే 10 days లోపలనే 20 days లోపలనే మీకులోనే సేమ్ టైం ఇచ్చారు అనమాట. డెడ్ లైన్ ఇచ్చారు, డ్యూ డేట్ ఇచ్చారు. ఆ టైం లోపు ఫీజు కట్టాలి. అప్పటికప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేస్తే, మనీ ఉన్నా లేకపోయినా సరే అప్పటికప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేస్తే రాదు. ఎడ్యుకేషన్ లోన్ విల్ టేక్ సమ్ టైమ్ గైస్. ఎడ్యుకేషన్ లోన్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ ఫాలో అవుతే ఒక 1-2 months లో అయితే లోన్ శాంక్షన్ అవుతుంది. అన్ని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉండి, A to Z అన్ని కరెక్ట్ గా ఉంటాయి. అర్థమైందా మీకు? కాబట్టి ఆ టైంలో అయితే మాకు అంత టైం లేదు. జస్ట్ 10 days ఇచ్చారు. వాళ్ళు 1.5 month వెయిట్ చేయరనమాట. 1.5 month వెయిట్ చేస్తే ఆ సీట్ క్యాన్సిల్ అయిపోద్ది. మనకి తప్పగా కట్టాలన్నమాట. ఒకవేళ చాలా మంది ఏం చేస్తారు, మనీ ఉంటే పే చేస్తారు, లేకపోతే బయట ఇంట్రెస్ట్ కానీ తెలుసు కదా, ఇంట్రెస్ట్ అంటే బయట అప్పు తెచ్చుకొని ఫీజు అయితే పే చేస్తారు. అలా అయితే కట్టేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ ఫీజు అయితే మీరే కట్టేసుకోండి. సంథింగ్ మీ దగ్గర మనీ ఉంటే కట్టేయండి, లేకపోతే సరే బయట వాళ్ళు అప్పు ఇస్తారు కదా, అప్పు తెచ్చుకొని కట్టేసేయండి. ఆ మనీ మీకు ఎలా రిటర్న్ వస్తాయి నేనైతే ఇప్పుడు చెప్తాను మీకు. ఆ మనీ మీరు అప్పు తెచ్చుకుని కట్టేసినాక బ్యాంక్ వాళ్ళు మళ్ళీ మీకు ఇస్తారు. ఆ మనీ పట్టుకెళ్ళి మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తెచ్చుకున్నారో వాళ్ళకి ఇచ్చేసేయండి. విత్ ఇంట్రెస్ట్ మీరే యాడ్ చేసుకోవాలి. బట్ 1 month లో అంత ఇంట్రెస్ట్ ఏం పెరగదు కాబట్టి మీరైతే అంత టెన్షన్ పడక్కర్లేదు. ఓకేనా? ఇదైతే జరిగింది. బికాజ్ 10 days లో మనీ ఎవరి దగ్గర ఉండవు గైస్. బాగా రిచ్ అయి ఉండాలి, లేకపోతే మన నార్మల్ పీపుల్ దగ్గర అయితే ఉండవు. 1 lakh, 2 lakhs, 3 lakhs సడన్ గా 10 days లో అంటే ఒకేసారి మనం మనీ తీసుకురాలేం కాబట్టి కన్ఫర్మ్ గా బయట నుంచి అయితే ఇంట్రెస్ట్ తెచ్చుకుంటాం. మనం అప్పు తెచ్చుకుని అయితే పే చేస్తాం కాబట్టి మీరు అలా పే చేసేయండి. సేమ్ నేను కూడా అలానే పే చేశాను. ఆఫ్టర్ 1.5 month ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ అయింది. తర్వాత వాళ్ళు మనీ ఇచ్చారు. ఆ మనీ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాను. అదైతే ప్రాసెస్ జరిగింది గైస్. ఇయర్ ఫీజ్ పే చేసేసాను. దాని తర్వాతే నేను ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేశాను. ఈ ఎడ్యుకేషన్ లోన్ గైస్, సపోజ్ మీరు 4 lakhs కన్నా బిలో లోన్ తీసుకుందామంటే మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అక్కర్లేదు, ఎటువంటి షూరిటీస్ అక్కర్లేదు, ఎటువంటి థర్డ్ పార్టీ సిగ్నేచర్స్ అక్కర్లేదు. సపోజ్ మీరు 4 lakhs కన్నా ఎక్కువ లోన్ సాక్షి సంతకం అంటారు కదా, లైక్ థర్డ్ పార్టీ సిగ్నేచర్ అని మన రిలేటివ్స్ ఎవరైనా సరే వచ్చి సాక్షి సంతకం పెట్టడం అనమాట బ్యాంక్ వెళ్ళి. అప్పుడు మనకి 4 lakhs అబోవ్ అంటే నియర్లీ 4 to 7 lakhs అమౌంట్ అయితే మనకి ఇచ్చేస్తారు. అదే మీకైతే 7 lakhs అబోవ్ కావాల్స్తే మీరైతే షూరిటీ పెట్టాలి గైస్. షూరిటీ వాళ్ళు అడిగారు అనమాట. సపోజ్ ఏమని అడిగారంటే మీ హౌస్ కానీ లేదా పొలం కానీ పెట్టమన్నారు. బట్ వచ్చేసి ల్యాండ్ వద్దు అని చెప్పారనమాట వాళ్ళు. ల్యాండ్ అయితే పెట్టించుకోరంట. మనమైతే హౌస్ గానీ లేదా పొలం గానీ పెట్టాలి. దాన్ని బట్టి మనమే డిసైడ్ అవ్వాలి. సపోజ్ చాలా మందికి అవన్నీ ఉండవు, కొంచెం కష్టంగానే ఉంటది. ఇఫ్ సపోజ్ రిలేటివ్స్ ఆర్ వెరీ గుడ్ టు యూ మీన్స్ దే విల్ హెల్ప్ యూ. మీన్స్ చాలా మంది రిలేటివ్స్ అంత మంచిగా ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు వాళ్ళ పేపర్స్ అండ్ డాక్యుమెంట్స్.
ఒకవేళ మీరు చదువుకోవాలంటే. ఈ సజెషనే చాలా మంది ఇవ్వరు. బట్ 1% మంది ఉంటారు. వాళ్ళిస్తారు. బికాస్ నేను ఒకళ్ళని చూసాను కాబట్టి చెప్తున్నాను ఇది. 100%లో 99% చాలా మంది ఇవ్వరు. 1% ఇస్తారు. అదనమాట. అండ్ ఆల్సో ఇలా అయింది. ఫస్ట్ ఏమైందంటే మా హౌస్ అయితే పేపర్స్ తీసుకొని వాళ్ళ దగ్గరికెళ్ళాం. వాళ్ళు కొన్ని ప్రాసెస్ చెప్పారనమాట. చాలా ప్రాసెస్ ఉంటది గైస్. ఇక్కడొచ్చేసి ఏమైందంటే ట్విస్ట్ ఏంటంటే మా బ్యాంక్ మేనేజర్ వచ్చేసి మాకు కొంచెం తెలుసనమాట. కొంచెం తెలుసంటే అక్కడ క్లయింట్స్ ఉంటారు కదా! వాళ్ళు కొంచెం మాకు పరిచయం. ఆ క్లయింట్స్‌కి మా బ్యాంక్ మేనేజర్ కొంచెం పరిచయం అనమాట. అలా కొంచెం పరిచయం అయింది. అండ్ బ్యాంక్ మేనేజర్ ఈస్ వెరీ గుడ్ గైస్. నేను లైఫ్ లాంగ్ బ్యాంక్ మేనేజర్‌ని మర్చిపోలేను. చాలా మంచిగా చేశాడు. చాలా 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 మంచోరనమాట. అంతలా అప్పట్లో కార్పొరేషన్ బ్యాంక్‌లో లోన్ తీసుకున్నాం మేము. తర్వాత 3, 4 బ్యాంక్స్ అన్ని యాడ్ చేసేసి యూనియన్ బ్యాంక్‌లో యాడ్ చేసారనమాట. లైక్ ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ అండ్ సమ్ డిఫరెంట్ బ్యాంక్స్ అన్నీ కలిపి సమ్ గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయి కదా! అవన్నీ కలిపేసి యూనియన్ బ్యాంక్‌లో అయితే యాడ్ చేసేసాడు. అక్కడ ఇప్పుడైతే లోన్స్ చాలా కష్టంగా ఉన్నాయి గైస్. ప్రాసెస్ కూడా కష్టం అండ్ ఎవ్రీథింగ్ చాలా కష్టంగా ఉంది. డిపెండ్స్ అపాన్ బ్యాంక్ మేనేజర్ గైస్. వచ్చేసి ఏమైతదంటే బ్యాంక్ మేనేజర్ చెప్తారనమాట. ఫస్ట్ మీరైతే ఇలా చేయండి అని సంథింగ్ మీరైతే పేపర్స్ పట్టుకురండి అని చెప్పాడు. మేమైతే హౌస్ పేపర్స్ పట్టుకెళ్ళాం ఒరిజినల్ డాక్యుమెంట్స్. తర్వాత వాళ్ళైతే ఈసీ తీయించుకొని రమ్మన్నారనమాట. ఈసీ ఈస్ నథింగ్ బట్ వాళ్ళు కొలతలు కొలుస్తారనమాట. ఇంటికొచ్చి హౌస్ మొత్తం మెజర్‌మెంట్స్ అన్నీ తీసుకొని వెళ్తారు. ఆ ఈసీని కూడా వాళ్ళ దగ్గరికి పట్టుకువెళ్ళాలి. తర్వాత ఇవన్నీ జరగడానికి కొంచెం ప్రాసెస్ ఉంటది గైస్. ప్రాసెస్ అంటే మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కొంచెం డీటెయిల్‌గా. అలా ఆ ప్రాసెస్ అయిపోయాక ఈసీ అయిపోయాక సంథింగ్ మనల్ని లాయర్ దగ్గరికెళ్ళమన్నాడు. లాయర్ దగ్గరికెళ్ళి సంథింగ్ అప్రూవల్ డాక్యుమెంట్ ఏదో తీసుకురమ్మన్నారనమాట. అలా మా ఫాదరే తీసుకొచ్చారనమాట. ఆ లాయర్ దగ్గరికెళ్ళలేదు. ఫాదరే తీసుకొచ్చారు. అండ్ ఫాదర్‌ని అడిగితే వాళ్ళైతే మొత్తం ఈ డాక్యుమెంటేషన్‌కి ఇవన్నీ వచ్చేసి 6,000 ఇయర్‌లీ ఎంతో చార్జ్ చేశారనమాట. ఎగ్జాక్ట్‌గా నాకు తెలీదు. నేనైతే ఫాదర్‌ని అడిగాను కాబట్టి కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి మీతో షేర్ బికాస్ మీకు కూడా ఒక ఐడియా వస్తది. అండ్ ఇవన్నీ నా పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసుకుంటున్నానంటే బికాస్ యూ ఆల్ ఆర్ మై సబ్‌స్క్రైబర్స్. అందుకే కొంచెం నా పర్సనల్ డీటెయిల్స్ కూడా మీతో షేర్ అండ్ ఇలా జరిగింది గైస్. ఇదొచ్చేసి తర్వాత వాళ్ళైతే లాయర్ అయితే ఒక డాక్యుమెంట్ ఇస్తాడు. అండ్ ఈసీ ఇవన్నీ ఇస్తారు కదా! ఇలా కొన్ని కొన్ని బ్యాంక్ మేనేజర్ చెప్తారనమాట. ఇవన్నీ తీసుకురమ్మని. అవన్నీ ప్రాసెస్ అవ్వడానికి 1 మంత్ కన్ఫర్మ్‌గా పట్టేస్తదనమాట. నియర్లీ 2, 3 వీక్స్ అయితే కన్ఫర్మ్‌గా పట్టేస్తది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని నెక్స్ట్ అవన్నీ వచ్చేసాక నెక్స్ట్ మనం మళ్ళీ బ్యాంక్‌కి వెళ్ళాలి. బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్లి ఈ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి సబ్మిట్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అన్నీ చూసి అంటే మీ హౌస్‌కి ఇంత లోన్ శాంక్షన్ చేయగలం మేము. ఇఫ్ సపోజ్ మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ మళ్ళీ ఆళ్ళు పెంచలేరు. అదే కొంచెం లాయర్ చేతిలోని, ఈసీ వాళ్ళ చేతిలోనే ఉంటది. అక్కడికక్కడ మీరు మేనేజ్ చేసుకోవాలన్నమాట. కొంచెం మేనేజ్ చేసుకుంటే వాళ్ళైతే కన్ఫర్మ్‌గా వాళ్ళు చేయగలిగింది చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా డిపెండ్స్ అపాన్ వీఐటీ వాళ్ళు మీకు ఫీస్ స్ట్రక్చర్ పంపిస్తారు గదా! సపోజ్ కేటగరీ 2లో వచ్చింది. కేటగరీ 3లో వచ్చింది. సపోజ్ కేటగరీ 3లో వచ్చింది. ఇలా ఇంత అవుతుంది మనకి. కేటగరీ 2లో వచ్చింది ఇంత అవుతుంది అని వాళ్ళు మీకు ఒక పేమెంట్ లైక్ ఫీస్ స్ట్రక్చర్ ఒక డాక్యుమెంట్ పంపిస్తారనమాట మీ వీటాప్‌లో. అది డౌన్‌లోడ్ చేసుకొని వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళాలన్నమాట డాక్యుమెంట్. సపోజ్ ఇయర్‌లీ 14,00,000 అయింది. ఒక 4 ఇయర్స్‌కి 14,00,000 అయిందనుకోండి. వాళ్ళు చూపించామనుకోండి. అది సరే లోన్ వచ్చేసి 13,00,000 ఆర్ 12,00,000 ఆర్ 10,00,000 శాంక్షన్ చేస్తారనమాట. అలా శాంక్షన్ చేస్తారు. ఓకేనా? మీకైతే క్లియర్‌గా అర్థమై ఉంటది. నా ప్రాసెస్ అయితే అలా జరిగింది గైస్. నేను బ్యాంక్ వాళ్ళకి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేసాను. సబ్మిట్ చేసేసాక వితిన్ 1 ½ మంత్ ఐ గాట్ మై మనీ. వాళ్ళైతే మన బ్యాంక్ అకౌంట్‌లోకైతే వేయలేదు. వాళ్ళైతే మన బ్యాంక్ అకౌంట్‌లోకి వెయ్యరు కూడా. బట్ నా బ్యాంక్ అకౌంట్‌లోకి వేశారనమాట. బికాస్ నేను వాళ్ళతో మాట్లాడాను. ఏమనంటే ఫస్ట్ పేమెంట్ మాత్రం వాళ్ళే చేసేసారు గైస్. బ్యాంక్ డీటెయిల్స్ కూడా పంపించిందనమాట. ఒకవేళ నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ లేదా వీటాప్‌లో నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టేయొచ్చు. లేదా డైరెక్ట్‌గా వాళ్ళైతే మనకి అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్‌కి సెండ్ చేసేసాం. ఫస్ట్ ఇయర్ అంతా అలా అయిపోయింది. సెకండ్ ఇయర్ నుంచి మాకు వీటాప్‌లో బ్యాంక్ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. ఓన్లీ నెట్ బ్యాంకింగ్. నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే నేనైతే పే చేశాను. అప్పటి నుంచి సెకండ్ ఇయర్ నుంచి నేను బ్యాంక్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి నా ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఇవన్నీ పట్టుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేసి ఫస్ట్ ఇయర్ ఒక లెటర్ రాసామనమాట. లెటర్ రాస్తే వాళ్ళు ఇస్తారనమాట. మళ్ళీ మనకి లెటర్ రాయాలి. ఇలా నేను ఫస్ట్ ఇయర్ మొత్తం పాస్ అయిపోయాను. అండ్ నాకు కొంచెం ఎడ్యుకేషన్ లోన్ అవసరం ఉంది. అండ్ మీరు నాకు ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చారు కదా! ఆ ఎడ్యుకేషన్ లోన్‌లో మీరు నాకు సెకండ్ ఇయర్ ఫీజ్ కట్టాలి. ఫీజ్ పేమెంట్ చేయాలి అని మనం ఒక లెటర్ రాసామనుకోండి. నీట్‌గా ఇలా ఫస్ట్ ఇయర్ గుడ్ మార్క్స్‌తో పాస్ అయ్యాను. నాకు సెకండ్ ఇయర్ చదువుకోవడానికి మీరు ఫీజ్ పే చేయాలి. మీరు ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేశారు కాబట్టి అని బ్యాంక్ మేనేజర్‌కి ఒక లెటర్ అయితే రాయాలి. అండ్ మీ మార్క్స్ షీట్ కూడా యాడ్ చేయాలన్నమాట. దాన్ని బట్టి వాళ్ళు మార్క్స్ కూడా చెక్ చేస్తారు. అడుగుతారన్నమాట. నన్నైతే 10థ్ క్లాస్ అండ్ ఇంటర్ మార్క్స్ కూడా అడిగారు. బట్ వాళ్ళు నా రిపోర్ట్స్ చూసి ఇంకా మొత్తం వెళ్ళలేదన్నమాట. అంతవరకు అడగలేదు. అండ్ డైరెక్ట్‌గా శాంక్షన్ చేసేసారు. బికాజ్ ఆల్రెడీ చెప్పాను మీకు 10థ్ అండ్ 11థ్, 12థ్ అన్నీ నాకు
10 సీజీపీ వచ్చింది. కాబట్టి వాళ్ళు ఇంకా నన్ను అట్లో ప్రెజర్ ఏం చేయలేదు. 75% అబోవ్ ఉంటే సరిపోద్ది, ఎడ్యుకేషన్ లోన్ అయితే ఇస్తారు. మీకు ఎడ్యుకేషన్ లోన్ కూడా ఏ కాలేజ్‌కి పడితే ఆ కాలేజ్‌కి ఇవ్వరు. బట్ వీఐటీకి ఇస్తారు. బికాస్ వీఐటీ ఈస్ గుడ్ కాలేజ్ అండ్ రెప్యూటెడ్ కాలేజ్. మంచి మంచి గుడ్ కాలేజెస్ అన్నిటికి ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేస్తారు. అండ్ వీఐటీ టాప్ కాలేజ్ కాబట్టి వీఐటీకి కూడా లోన్ శాంక్షన్ చేస్తారు. వీఐటీ గురించే కాదు, ఈ వీడియో డిఫరెంట్ కాలేజ్‌లో చూసినా వాళ్ళు కూడా సపోజ్ వాళ్ళ కాలేజ్ కూడా ఉంటే ఒకవేళ అడిగితే బ్యాంక్ వాళ్ళని వాళ్ళే చెప్పేస్తారన్నమాట. అప్పుడు వాళ్ళే శాంక్షన్ చేస్తారు. ఇదొచ్చేసి గైస్ ఇలా జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఫీజ్ అయితే ఆళ్ళే పే చేస్తారు. సెకండ్ ఇయర్ ఫీజ్ వచ్చేసి నేనే నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ వాళ్ళకి అలా లెటర్ సబ్మిట్ చేస్తే వాళ్ళొచ్చేసి నేను రిక్వెస్ట్ చేశానన్నమాట. ప్లీజ్ సెండ్ టు మై బ్యాంక్ అకౌంట్ అని. వాళ్ళప్పుడు మనీ నా బ్యాంక్ అకౌంట్ పంపించి నేనైతే నా బ్యాంక్ అకౌంట్ నుంచి మా కాలేజీకి అయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే పే చేసేవాడిని. డైరెక్ట్‌గా నాకు నేనే పే చేసేసుకునేవాడిని. మనీ నా బ్యాంక్‌లో పడగానే డైరెక్ట్‌గా వాళ్ళకి కాలేజ్ వాళ్ళకి పే చేసేసి కాలేజ్ వాళ్ళు వీటాప్‌లో పేమెంట్ చేస్తే వెంటనే రిసిప్ట్ జనరేట్ అయిపోద్ది ఆన్‌లైన్ కాబట్టి. మీకు ఆల్రెడీ వీటాప్ గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లాస్ట్ వీడియోస్‌లో చూడకపోతే వెళ్లి చూడండి గైస్. చాలా నీట్‌గా అయితే క్లియర్‌గా ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లాస్ట్ వీడియో‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి వీటాప్ గురించి. ఆ వీటాప్‌లో అయితే మీకు డైరెక్ట్‌గా బిల్ జనరేట్ అయిపోద్ది. ఆ బిల్ మనం జిరాక్స్ తీసుకొని నెక్స్ట్ డే బ్యాంక్‌కి వెళ్లి సబ్మిట్ చేయాలన్నమాట. బికాస్ దట్ ఈస్ ప్రూఫ్. మనం కాలేజ్ వాళ్ళకి ఫీజ్ కట్టాం అని ప్రూఫ్ అన్నమాట. వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోయిద్ది. ఇలా అయితే నా ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ లోన్ అయితే పూర్తయిపోయింది. మీరు ఎలా అప్లై చేయాలి ఎడ్యుకేషన్ లోన్‌కి? అండ్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అండ్ మీకు ఎలా ఇస్తారు అని అయితే నేను చెప్తాను. ఇప్పట్లో అయితే గైస్ ప్రాసెస్ చాలా కష్టంగా ఉంది. బికాజ్ నేనైతే బ్యాంక్‌కి వెళ్తే బ్యాంక్‌లో నార్మల్‌గా అసలే ఇప్పుడు బ్యాంక్‌కి వెళ్లి బయటకొస్తుంటే 1 అవర్, 1 ½ అవర్ పట్టేస్తుంది. అప్పట్లో మాకు చాలా టైం పట్టింది. మంత్స్ పట్టిందని చెప్పాను కదా! కొన్ని కొన్ని అవ్వవు గైస్. లైక్ ఈసీ వాళ్ళు, లాయర్స్ వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తారు. కొన్ని కొన్ని ప్రాసెస్ అన్నీ స్టాప్ అయిపోతాయి. లాగ్ అయిపోతాయన్నమాట. ఆ లాగ్ వల్లే 1 మంత్ పడతది. వాళ్ళందరూ కరెక్ట్‌గా ఉంటే 10 డేస్, 20 డేస్‌లోనే అయిపోద్ది లోన్. వాళ్ళు కొంచెం లాగ్ చేస్తారు కాబట్టి అలా అయితది. బ్యాంక్ అనేదే లాగ్ అన్నమాట. ఫుల్ లాగ్ చేస్తారు వాళ్ళు. మనకి చిరాకొచ్చేస్తదన్నమాట. లోన్ తీసుకోకూడదురా బాబు అనిపిస్తదన్నమాట. అంత చిరాకొచ్చేస్తది. బట్ ఎడ్యుకేషన్ లోన్ ఈస్ బెస్ట్ గైస్ కంపేర్డ్ టు టేకింగ్ ఔట్‌సైడ్ ఇంట్రెస్ట్స్. మీరు బయట అప్పు తెచ్చుకోవడం కన్నా ఎడ్యుకేషన్ లోన్ ఈస్ బెస్ట్. బికాస్ 10% అండ్ 12% బిలోనే ఉంటదన్నమాట. అదే బయట మీరు తెచ్చుకున్నారనుకోండి రూ. 1 ఆర్ 1 ½ ఆర్ 2 రూపీస్‌కి చాలా ఎక్కువ అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి 10% అలా 10% బిలోనే ఉంటది మాక్సిమం ఎడ్యుకేషన్ లోన్. ఖైదు ఇస్తారన్నమాట. బ్యాంక్ మేనేజర్ మీకు బాగా పరిచయం అయినా సరే, లేదా మీరు పరిచయం చేసుకోండి. పరిచయం లేకపోయినా మీరు బాగా పరిచయం చేసుకోండి అండ్ బాగా మాట్లాడండి. అండ్ ఇలా నేను బాగా చదువుకుంటున్నానండి చెప్పండి. వాళ్ళైతే మీకు చేయాల్సింది చేస్తారు. అండ్ ట్రై టు అప్లై ఇన్ గుడ్ బ్యాంక్స్. గుడ్ బ్యాంక్స్ అంటే చిన్న లోకల్ బ్యాంక్స్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళే బా ఇస్తారనమాట. ఇలా ఎస్‌బీఐ అండ్ పెద్ద పెద్ద బ్యాంక్స్‌లో అప్లై చేసుకుంటే దే విల్ టేక్ సో మచ్ టైమ్ అండ్ ప్రాసెస్ కూడా చాలా క్రిటికల్‌గా డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళొచ్చి చెకింగ్ చేసుకోవడం, అన్నీ చేయడం తలకాయ పోట్లనమాట అవన్నీ. మీరైతే కొంచెం థింక్ చేసి మీకు మీరే ఆలోచించుకొని మీ ఫాదర్‌తో మాట్లాడుకొని మీరైతే డిసైడ్ అయిపోండి గైస్. ఇదొచ్చేసి మాక్సిమం స్టూడెంట్సే చూస్తారు ఈ వీడియో. ఇదొచ్చేసి నేను ఈ వీడియో మీకు ఎందుకు తీస్తున్నానంటే జస్ట్ ఒక ఐడియా వస్తదనమాట. ఇలా చేశాను నేను. మీరు కూడా ఇలా చేయొచ్చనమాట. మీకు ఒక ధైర్యం వస్తది కదా! మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చాలా మంది కామెంట్ చేస్తారు. ఈ వీడియోలో కొంచెం క్లియర్‌గా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉంటే కిందైతే కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై యూ. కన్ఫర్మ్‌గా ఎవ్రి కామెంట్‌కి అయితే నేను రిప్లై ఇస్తాను. మీ అందరికి ఆల్రెడీ చెప్పాను కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే చెప్పాను కదా ఆల్రెడీ 7 లాక్స్ అబోవ్ అయితే మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి గైస్. కన్ఫర్మ్‌గా సబ్మిట్ చేయాలి. ఇంకా అదంతా మీ బాధ్యత అన్నమాట. డాక్యుమెంట్స్ హౌస్ లేదు బ్రో అండ్ ల్యాండ్ కూడా లేదు, పొలం కూడా లేదు అంటే దట్ ఆల్ మీరే చూసుకోవాలన్నమాట. డిఫరెంట్‌గా అదంతా ఇంక డిఫరెంట్ కేటగిరీలోకి వస్తది. అదంతా మీరే బేర్ చేయాలి. చదువుకోవాలంటే కనీసం ఏదో ట్రై చేయాలి కదా! మీ ప్రయత్నం మీరు చేయండి. ఒకవేళ మీకు వీడియోలో సీట్ వస్తే వదులుకోవద్దు అండ్ ట్రై టు వర్క్ హార్డ్. అలా అయితే మీరు ఫస్ట్ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి. డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాక సేమ్ ప్రాసెస్ నేను నా ప్రాసెస్ ఎలా చెప్పానో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటది. అండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10-12% మధ్యలోనే ఉంటది మీకు. అండ్ నో వరీస్. నాకైతే అప్పట్లో 70 పైసే ఇచ్చాడు. అండ్ ఆల్సో గైస్ బ్యాంక్ వాళ్ళు ఇంకోటి చెప్పారు. సపోజ్ ఇఫ్ యూ స్టడీ వెల్ డిక్రీజ్ లిటిల్ ఇంట్రెస్ట్ అని చెప్పారు. బట్ అదంతా నేను అడిగానెళ్ళి. బికాజ్ బ్యాంక్ మేనేజర్ చేంజ్ అయిపోయాడు. 4 ఇయర్స్ అయిపోయింది కదా నాది. 4 ఇయర్స్ అయిపోతే బ్యాంక్ మేనేజర్ చేంజ్ అయిపోయాడు. డిఫరెంట్ బ్యాంక్ మేనేజర్ వచ్చేసాడన్నమాట. నా ఫైనల్ ఇయర్ ఫీజ్ కట్టినప్పుడే డిఫరెంట్ బ్యాంక్ మేనేజర్ వచ్చేసాడు. ఆ డిఫరెంట్ బ్యాంక్ మేనేజర్ కూడా ఫ్రెండ్లీయే. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. అండ్ మంచోళ్ళు. నేను అడిగానన్నమాట. ఏంటి ఇంత బాగా చదువుకుంటే మీరు లోన్ కొంచెం తగ్గిస్తారన్నారు కదా! ఇంట్రెస్ట్ తగ్గిస్తారన్నారు కదా! అని అడిగితే అదంతా ఏమీ లేదు గైస్. డిపెండ్స్ అపాన్ ఆర్‌బీఐ. ఆర్‌బీఐ రూల్స్ అన్నమాట. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ వాళ్ళేమిస్తే వాళ్ళదే చేస్తారు. అండ్ ఇంట్రెస్ట్ వాళ్ళేమిస్తే ఆర్‌బీఐ వాళ్ళు అదే పెడతారన్నమాట. ఈళ్ళు ఓన్‌గా ఏం పెట్టేసేది ఏమీ లేదు. అండ్ ఏదైనా ట్రై చేస్తే బ్యాంక్ మేనేజర్ కొంచెం హెల్ప్ చేయొచ్చు. అండ్ డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో మాత్రం ఏం హెల్ప్ చేయడానికి ఛాన్సెస్ లేవు. మీరైతే నెక్స్ట్ డాక్యుమెంట్స్ పట్టుకెళ్తారు. అండ్ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళిన తర్వాత ఈసీ అండ్ లాయర్ దగ్గర మీరైతే కొన్ని
ఫార్మాలిటీస్ అండ్ ప్రాసెస్ ఉంటాయి. అవన్నీ చేయించుకున్నాక అవన్నీ డాక్యుమెంట్స్ మీరు బ్యాంక్‌కి పట్టుకెళ్ళి మీ మీ ఫీ స్ట్రక్చర్ రిసిప్ట్ ఇస్తారు కదా! వీఐటీ వాళ్ళు వీటాప్‌లో పంపిస్తారు. లేకపోతే మెయిల్ పంపిస్తారు మీకు. అది కూడా జిరాక్స్ తీయించుకొని వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళాలన్నమాట. డిపెండ్స్ అపాన్ దట్ ఫీ స్ట్రక్చర్ మొత్తం ప్రాసెస్ అంతా ఉంటది. ఫస్ట్ మీరు బ్యాంక్‌కి వెళ్ళినప్పుడే స్టార్టింగ్ వెళ్ళినప్పుడే మీరు ఆ ఫీ స్ట్రక్చర్ పట్టుకెళ్ళాలన్నమాట. వీఐటీ ఓకే. టాప్ కాలేజ్ మీకైతే ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాం అని బ్యాంక్ వాళ్ళే చెప్తారు. అండ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు కన్ఫర్మ్‌గా. బికాజ్ టాప్ కాలేజెస్ ఇన్ ఇండియా ఒక వీఐటీ. వీఐటీ కూడా ఒక టాప్ కాలేజే కాబట్టి కన్ఫర్మ్‌గా వీఐటీ బ్యాంక్స్ అయితే ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాయి గైస్. మీరైతే ఎటువంటి వరీస్ పడక్కర్లేదు. అండ్ ప్రాసెస్ అయితే ఇలా జరుగుతది. అండ్ సిమిలర్ గైస్ చాలా సింపుల్‌గా చెప్పేసాను కదా! అండ్ అంత సింపుల్‌గా ఏమి ఉండదు. మీరైతే బ్యాంక్‌కి వెళ్ళండి అండ్ వాళ్ళతో మాట్లాడండి. ట్రై చేయండి. అండ్ ట్రై టు కన్విన్స్ దెమ్ అండ్ మేక్ ఇట్ గుడ్. అండ్ వాళ్ళతో కొంచెం హార్ష్‌గా బిహేవ్ చేయొద్దు. బికాజ్ వాళ్ళు కూడా చాలా స్ట్రెసెస్‌లో ఉంటారు కాబట్టి లేట్ అవుతది. మీరు కొంచెం ఓపికతో ఉండండి. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోండి అండ్ ట్రై చేయండి. ఎడ్యుకేషన్ లోన్ ఇస్ బెస్ట్ లోన్ కంపేర్ టు ఎవ్రీ లోన్. గోల్డ్ లోన్ కానీ, హౌసింగ్ లోన్ కానీ మీరు పెట్టొద్దు ఎడ్యుకేషన్ లోన్‌కి. ఎడ్యుకేషన్ లోన్ చదువుకోవడానికి కాబట్టి ఎడ్యుకేషన్ లోనే తీసుకోండి. ఎడ్యుకేషన్ లోన్‌కి షూరిటీ హౌస్ పెట్టి లేదా పొలం పెట్టి మీరైతే తీసుకోండి. ఒకవేళ కొన్ని బ్యాంక్స్‌లో అయితే ల్యాండ్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ల్యాండ్ కూడా యాక్సెప్ట్ చేస్తే ల్యాండ్ అన్నా పెట్టి మీ ప్రాపర్టీస్ ఏమన్నా పెట్టి అయితే లోన్ తీసుకోండి. మీరైతే కష్టపడి చదువుకుంటే ఆ లోన్స్ అన్నీ అయితే ఈజీగా తీర్చేయొచ్చు. అండ్ మీకైతే ఇంత బాధే ఉండదు. వీఐటీ ఈస్ గుడ్ ఫర్ ప్లేస్‌మెంట్స్. బట్ మీరైతే కొంచెం కష్టపడి చదువుకోవాలి. అందరికి ప్లేస్‌మెంట్స్ వస్తాయా అంటే ప్లేస్‌మెంట్స్ రావు. నేను నెక్స్ట్ వీడియో ప్లేస్‌మెంట్స్ వీడియో తీస్తాను. నెక్స్ట్ వీడియో అంటున్నాను కానీ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏదో ఒక వీడియో తీయవలసొస్తుంది. అండ్ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ గైస్. అప్పటి వరకు మీరందరూ సెట్ అయిపోతారు. అండ్ మీకందరికీ కాలేజ్ చాలా మందికి కాలేజ్ వీఐటీ వస్తది. అండ్ కొంతమందికి డిఫరెంట్ కాలేజెస్ వస్తాయి. అండ్ డిఫరెంట్ కాలేజ్ వచ్చినోళ్ళు కూడా మన ఛానెల్‌లో ఇంకా ముందు డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ తీసుకొస్తాను గైస్. అప్పటి వరకు మీరైతే వెయిట్ చేయండి. అండ్ ట్రై టు వాచ్ మై ఎవ్రీ వీడియో. ఐ విల్ గివ్ యూ సమ్ గుడ్ టిప్స్ అండ్ ఐ విల్ ట్రై టు మోటివేట్ యూ గైస్. అండ్ ఎడ్యుకేషన్‌లో గాని, ఫిట్‌నెస్‌లో గాని ఏదైనా సరే నేను ఐ విల్ ట్రై టు మోటివేట్. ఐ విల్ కీప్ మై ఎవ్రీథింగ్ మై ఎఫర్ట్స్. ఐ విల్ కీప్ మై ఎఫర్ట్స్ అండ్ ఐ విల్ ట్రై టు మోటివేట్ యూ గైస్. మీరైతే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి గైస్. ఎడ్యుకేషన్ లోన్ డిపెండ్స్ అపాన్ యువర్స్. మీ మీద డిపెండ్ అవుతదనమాట ఎడ్యుకేషన్ లోన్ అనేది. అండ్ మీరు డైరెక్ట్‌గా బ్యాంక్‌కి వెళ్లి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడండి. ఏ టు జెడ్ వాళ్ళైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇదొచ్చేసి జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్. మీకు ఇన్ఫర్మేషన్ అర్థమైతే బ్యాంక్‌కి వెళ్ళాక వాళ్ళు ఇదే చెప్పారు. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్.